2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మారిందన్నారు కేంద్ర మంత్రి నిర్మల. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపలేదన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని రాజ్యసభలో బడ్జెట్పై సమాధానం చెప్పారు ఆర్థిక మంత్రి. ఇక గడిచిన 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో తెలంగాణకు నిధులిచ్చామన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగంపై రాజ్యసభలో అభ్యంతరం తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. రాజ్యసభలో తెలంగాణపై పలు కీలక అంశాలు ప్రస్తావించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను 10 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చారని చెప్పారు. అయితే తాను ఏ పొలిటికల్ పార్టీని తప్పుపట్టడం లేదన్నారు. అయినప్పటికీ అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిధుల కేటాయింపు, సహకారం విషయంలో అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణను చూస్తున్నామని, ఎలాంటి వివక్ష చూపడం లేదని వివరించారు. Post the Reorganization Act getting passed, Telangana was revenue surplus. Today, it is, I'm sorry to say, I'm not picking on any one state, every state has its issues. But today, the debt that Telangana is in, రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా తెలంగాణకు కేటాయించిన నిధులు, ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం, విభజన చట్టంలోని హామీల అమలుపై వివరణ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మల. తెలంగాణకు చేయూత అందించేందుకు జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్లో తెలంగాణలోని వరంగల్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును మంజూరు చేశామన్నారు. The foundation stone also has been laid for AIIMS in BB Nagar, close to Warangal. Roadways, 2,605 kilometers of national highway constructed in Telangana since 2014 AP Reorganization Act ke baad. 4 greenfield corridors being built under Bharatmala project in Telangana. Railways, record railway budget allocation of 5,337 crores. రాజ్యసభలో కేంద్ర మంత్రి నిర్మలా ప్రసంగానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ అడ్డు తగిలారు. విభజన చట్టం హామీల అమలులో రాష్ట్రానికి అన్యాయం చేశారని నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీలు కోరగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ నిరాకరించారు. దీంతో కాసేపు సభలో గందరగోళం ఏర్పడింది. కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు నిర్మల. డిప్యూటీ చైర్మన్ బదులిస్తూ విపక్ష పార్టీలు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు తీరు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు నిధులు, రైల్వే ప్రాజెక్టు కేటాయింపులు, విభజన హామీల అంశాలను సభ్యులకు వివరించారు నిర్మల. Over 2 lakh houses being built under PM Awas Urban completed. 31 lakh household toilets constructed under Swachh Bharat Mission. 38 lakh tap water connections provided under Jal Jeevan Mission, Telangana. 82 lakh Ayushman cards provided. 199 Jan Aushadhi Kendras operationalized. 1.2 lakh Jan Dhan accounts opened. And over 75 lakh Mudra accounts sanctioned. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలి రైల్వే స్టేషన్ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు నిర్మల. మూతబడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామని వివరించారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ నడుస్తోందని వివరించారు. రామగుండం, సమ్మక్క సారక్కకు న్యాయం చేయడం తెలంగాణకు పెద్ద సెంటిమెంట్ అంశాలన్నారు. అందుకు తాము అంగీకరిస్తామన్నారు. దేశంలోనే మంచి నాణ్యతతో పాటు అద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ అని చెప్పారు. ఆ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత మోదీదే అని చెప్పారు నిర్మల. Indira Gandhi had contested from Medak district, Medak constituency. All right, sir. She won from Medak, represented that constituency. But who has given the first railway station for Medak? Prime Minister Modi. Turmeric, which is produced in Telangana, is one of the classiest turmeric. One of the very good quality turmeric and produced in Telangana. Who gave the turmeric board? Located in Nizamabad. Prime Minister Modi, sir.
ఏపీ విభజన చట్టం 2014లోని హామీలను అమలు చేస్తున్నామని వివరించారు నిర్మల. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్లో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశామన్నారు. 2014 రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేశామన్నారు. భారత్ మాల స్కీమ్ కింద 4 గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటితో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ పథకంలో భాగంగా 2 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. అలాగే 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను లబ్ధిదారులకు అందించినట్లు పేర్కొన్నారు. 50 crores for each district, which is 450 crores into 6 installments. Total of 2,700 crores provided for this backward district development for 9 districts, all Telangana. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. ఈ ఏడాది తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం 5,337 కోట్ల బడ్జెట్ కేటాయించామని వివరించారు. ఎర్రుపాలెం టు నంబూరు, మల్కంగిరి టు పాండురంగాపురం మధ్య కొత్త రైళ్లను ప్రకటించినట్లు వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో 753 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మించినట్లు తెలిపారు. 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్ చేశామన్నారు. 5 కొత్త వందే భారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చామని రాజ్యసభలో తెలిపారు నిర్మల.